కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలువెన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పరుపు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగన్న నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థన గీతమై దేశభక్తిని సాగుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ సర్కారు బడి నిలువెన్న ఊరిలోనా అమ్మనైన అక్షరాల గొంతున దాగి ఉన్నా భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యం మరువతో ఈ నేలనా బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కనురారదలుమందో స్నేహాల వెలుపై చెనగని విడిపోని సంబంధము స్నేహాల వెలుపై చెనగని విడిపోని సంబంధము వర్ణించిన తీరలేని బడికున్న కదలమంటున్నది సబు నేర్పిన నేల నిన్ను కాపాడాలన్నది సర్కారు బడి నేడు నిలువెన్న ఊరిలోనా అమ్మనైనా స్కూల్ బస్సు మిగిలిన సాక్ష్యం మా దగ్గర స్నానం చేయరు అనుకో బొట్టు ఉంటుంది చూసుకుంటారు తనకు నూనె ఉంటుంది కనీసం దూరుకోవడం అన్ని టీచర్లే చూసుకోవాలని గవర్నమెంట్ స్కూల్కు పిల్లల్ని పంపిస్తున్నారు ఈరోజు. కాబట్టి ప్రైవేట్ మీద పెట్టే దృష్టి 10% గవర్నమెంట్ స్కూల్ మీద పెట్టండి. జస్ట్ కోఆపరేట్ చేయండి అంతే. టీచర్లు ఆగుతున్నప్పుడు వెనుకలో కొంచెం పుష్ చేయండి, ఆటోమేటిక్గా బండి మూవ్ అవుతుంది, రన్ అవుతుంది. ఈ సందర్భంగా నేను తెలియజేయాలనుకున్నది ఇదే సార్. గవర్నమెంట్ స్కూల్కి మీ పిల్లలను పంపించండి, గవర్నమెంట్ విద్యను పొందండి. గవర్నమెంట్ విద్యను పొందిన పిల్లలు గవర్నమెంట్ టీచర్ దగ్గర చదువుకున్న పిల్లలకు మాత్రమే ఎక్కువ శాతం గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తున్నాయి. మీరు చూస్తున్నారు కూడా బయట. ప్రైవేట్ స్కూల్లో చదివి ప్రైవేట్ కాలేజీలో చదివిన వాళ్ళకన్నా మన గవర్నమెంట్లో చదివిన పిల్లలకి గ్రూప్స్ కొడుతున్నారు, సివిల్స్ కొడుతున్నారు, ఐఏఎస్ ఐపీఎస్లు అవుతున్నారు. కాబట్టి ఈ చదువును మీరు అర్థం చేసుకోండి. సమాజం గురించి చెప్తాము, పిల్లల జీవితం గురించి చెప్తాము. ఓన్లీ బుక్లో ఉన్నది చెప్పడమే ఆ టీచర్ బాధ్యత కాదు. ఇవన్నీ నేర్పిస్తాం. కాబట్టి గవర్నమెంట్ మీద మీరు కొంచెం దృష్టి పెట్టి
గవర్నమెంట్ స్కూళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత టీచర్లది కాదు, గ్రామ ప్రజలదే. కాబట్టి ఆ విధంగా మీరు ఆలోచిస్తారని ఆశిస్తున్నాను సార్.